రాధ జైల్లో ఉందా? ఏమిటి? రాము తండ్రి జస్టిస్ చౌదరి అని నీ అనుమానం? రాము తల్లి రాధకు అన్యాయం చేసింది జస్టిస్ చౌదరి? అవును, నేను లా చదువుకునే రోజుల్లో వాళ్ళ ప్రేమ కథ నాకు బాగా తెలుసు. ఈ నిజాన్ని రాముకి చెప్పి రెచ్చగొట్టి తండ్రి మీద కూసుకొలుపుతాం. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? వెరీ గుడ్. రేఖ, నువ్వు నన్ను అపార్థం చేసుకోనంటే నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రాము, నువ్వు అలా అంటుంటే నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. నువ్వు నాతో ఏదైనా చెప్పొచ్చు. చూడు రేఖ, పాపారావుతో మీ నాన్న స్నేహంగా ఉంటున్నాడు అంటే వాడు చేసే తప్పుడు వ్యాపారంలో కూడా మీ నాన్నగారికి వాటా ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది. రాము, అవును రేఖ, మొన్న పోలీసులు ఆయన వెంటబట్టం, ఆయనకు ఆయనే మన దగ్గర చేరి నాటకం ఆడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నా అనుమానం నిజమే అనిపిస్తుంది. రాము, ఈ రోజు నుంచి మా నాన్నగారిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాను. నువ్వు అన్నట్టు ఆయన తప్పుడు దారిలో తిరుగుతూ ఉంటే ఆయన్ని మంచి దారిలో పెట్టడం కూతురుగా నా బాధ్యత. వస్తాను రాము. ఓకే. రాము, పాపారావు గారు నిన్ను ఒకసారి అర్జెంట్ గా రమ్మన్నారు. నేను ఇదివరకే చెప్పాను, ఆయన దగ్గరకు రానని, ఆయన చెప్పినట్టు చేయనని. నువ్వు ఈ మాట అంటావని ఆయన ముందే ఊహించారు. రాము, నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం లాయర్ కైలాసం గారు తెలుసుకున్నారు. నీ తల్లికి అన్యాయం చేసింది ఎవరో, నువ్వు అనాథలా పెరగడానికి కారకులు ఎవరో తెలుసుకోవాలంటే వెంటనే నిన్ను అక్కడికి రమ్మన్నారు. ఏమిటి ఏమిటి మీరు అనేది? ఒకప్పుడు నా తల్లికి అన్యాయం చేసింది, ఈనాడు న్యాయపీఠం మీద కూర్చొని నలుగురికి న్యాయం చెప్పే జస్టిస్ చౌదరి అంటారా? తాడి కట్టకుండానే మా అమ్మను తల్లిని చేసి నా పుట్టుక కారకుడైన వ్యక్తి జస్టిస్ చౌదరి అంటారా? అనడం కాదు రాము, ఇది పచ్చి నిజం. చౌదరి నేను కలిసి చదువుకున్నాం గనక ఆ వివరాలన్నీ నాకు బాగా తెలుసు. పాపం మీ అమ్మ అమాయకురాలు చౌదరిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. అతని మాటల్ని నమ్మింది. అతను పెళ్లి చేసుకుంటాడన్న భ్రమలో తన సర్వస్వాన్ని అర్పించేసింది. అవసరం తీరిపోయాక అతను బయటికి పొమ్మన్నాడు. ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం ఆశపడి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడు.